తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారడంతో అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ముసురుతో కూడిన వర్షం కురుస్తోంది. నారాయణపేట జిల్లాలోని పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. అటు కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం, గన్నేరువరం మండలాల్లో వర్షం పడుతోంది. మహబూబాబాద్, జనగామ జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లోని కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కదలాపూర్ మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో వర్షం కురుస్తోంది. వనపర్తి జిల్లా మండలాల్లోని పలు గ్రామాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలోని మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగపురం మండలాల్లో ముసురుతో కూడిన వర్షం పడుతోంది. అటు హనుమకొండ జిల్లా, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వ్యాప్తంగా మోస్తారు వాన కురుస్తోంది. మంచిర్యాల, వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. ఇబ్రహీంపట్నం రూరల్ ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురుస్తోంది. అటు మేడ్చల్, జోగులాంబ, గద్వాల జిల్లాలోని పలు గ్రామాల్లో చిరుజల్లులతో కూడిన వాన పడుతోంది. జనగామ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ వ్యాప్తంగా చిరుజల్లులతో కూడిన వాన పడుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో వాన పడుతోంది. నాంపల్లి, అబెడ్స్, కోటి, బషీర్బాగ్, నారాయణగూడ, ఖైరతాబాద్, గోషామహల్, అఫ్జల్గంజ్ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అటు యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట జిల్లా, నేరేడుచెర్ల మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇక వెదర్కు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి వంశీ? బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి వాయుగుండం కొద్దిసేపటి క్రితమే తీరం దాటుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వాయుగుండ ప్రభావంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే 2 రోజుల క్రితం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావం అల్పపీడనంగా మారింది. అల్పపీడనంగా మారిన తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారడంతో నిన్న ఉదయం ఏదైతే తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. గత 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ప్రధానంగా ప్రజెంట్ వాయుగుండం గత ఏదైతే 24 గంటల నుంచి కూడా రాష్ట్రంపై ప్రభావం చూపిస్తూ ఉంది. ఇప్పటికే తూర్పు జిల్లాలు, తెలంగాణ తూర్పు జిల్లాలు, దక్షిణ జిల్లాలు, ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా ప్రభావం చూపిస్తూ ఉంది. ఇప్పటికే ఈరోజు ఉదయం వరకు కూడా చాలా చోట్ల 5 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైందంటే వర్షాలు ఏ స్థాయిలో పడుతున్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో మాత్రం కుండపోత వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మొన్న రాత్రి నుంచి కూడా ఏదైతే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెడ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ రోజు కూడా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, ఏదైతే దాంతోపాటుగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్తో పాటుగా కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే ప్రజెంట్ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి
ఈ యొక్క వాయుగుండం ప్రభావం అనేది మరో 24 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. 24 గంటల తర్వాత అది బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా గ్రేటర్ వ్యాప్తంగా కూడా మంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జోరుగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికలు చూస్తే మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తదుపరి 24 గంటల పాటు ప్రధానంగా ఏదైతే గాలులు వీచే అవకాశం ఉంటుంది కాబట్టి గంటకు 30 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. డెలికేటెడ్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర ఉండకూడదు అని కూడా, దాంతో పాటుగా ఏదైతే కరెంటు పోల్స్ కావచ్చు, దాంతో పాటుగా చెట్ల వద్ద ఉండకూడదు అని కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా ఈ రోజు రేపు రాష్ట్రంపై భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తదుపరి ఎల్లుండి భారీ వర్షాలు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురవనున్నాయి. రైట్ వంశీ, థ్యాంక్ యూ.